చాలా బిజీగా ఉంటామండి, మరీ అన్ని ఇచ్చినా ఇబ్బంది మనకి. ఏమండి ఏదో ఒక్కటి ఇవ్వచ్చు కానండి, ఆ ఒక్కటి చదువుకుంటూ రోజు ఉండి సరిపోతుంది. కానీ అని పోనీ ఒక్కటే ఇచ్చారు అనుకోండి, ఏమిటో ఒక్కటే ఇచ్చారు, ఇంకేం ఇవ్వలేదు ఏమిటి అంటాం. అప్పుడు మనమే మాస్టర్ సివి నమస్కారం ఒక్కటి అన్నాడు. నచ్చట్లేదు, నచ్చదు మనకి. ఆయన ఏమన్నాడంటే, మాస్టర్ సివి నమస్కారం సనుకో ప్రేయర్లో నేను చూసుకుంటా, రోజు 6 గంటలకు మాత్రం స్మరించు. మాస్టర్ సివి నమస్కారం, కళ్ళు మూసి కూర్చో, కళ్ళు మూసి చూడు ఏం జరుగుతుందో. కళ్ళు మూసి చూడమంటాడేమిటి అనుకున్నట్ట. ప్రభాకర్ శాస్త్రి గారు మొట్టమొదటి ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గరికి రామకోట తాత గారు వెళ్ళినప్పుడు కళ్ళు మూసి చూడరా అన్నట్టు. ఆయన ఏమిటి కళ్ళు మూసి చూడరా అంటాడు, కళ్ళు తెరిస్తేనేమో చూడదు, కళ్ళు మూసుకుంటాను. ఆయన మాస్టర్ సివి నమస్కారం సాగానే కళ్ళు ఈయన మూసుకుందాం అనుకోకుండా కళ్ళు మొదలు పడ్డాయి, ఫినిష్. అప్పుడు కనపడింది అసలు లోపల, ఆ లోపల బయట అంతా కూడా ఒకటే వెలుగు కనపడింది ఆయనలో. అదే నేను అనేటువంటిది అక్కడ కనపడింది. అది ఇవన్నీ కూడా మనం ఎన్నిసార్లు విన్నాము, ఎన్ని వందల సార్లు ఆయన చెప్పారు, ఎన్ని వందల సార్లు విన్నాము. రామకోట తాత గారు విసుగు విరామం లేకుండా 100 సార్లు చెప్పారు. నాకు నేనే కొన్ని 100 సార్లు విన్నాను. కానీ ఎప్పుడు విన్నా అప్పుడే ఫ్రెష్గా విన్నట్టుగా అనిపించేది. ఎప్పుడు అది చెప్తూ ఉండేవారు కదా. వాడికి ఏదో బాధగా ఉంది వచ్చారంటే ఆహా అని మా గురువు గారు ప్రభాకర్ శాస్త్రి గారు అని ప్రారంభించేవారు. అదేమిటిది ఈయన విన్నాడా విన్నదా ఈ ముసలాయన వాడు చెప్పింది అనుకునేవాడు. కానీ అది వింటూ ఉండగానే వాడు దేనికి వచ్చాడో అది వాడు క్లియర్ అయిపోయాడు, వాడు తెలియకుండానే. చూసాం, విన్నాం, అనుభవించాం. ఇప్పుడు కూడా అనుభవిస్తూనే ఉండొచ్చు, కానీ మనం దాన్ని పాస్ట్ టెన్స్లో చూసాం. తాతగారు ఇలా చేసేవారుట అంటే వాళ్ళందరినీ పాస్ట్ అనుకున్నాం. మనం పాస్ట్లోకి వెళ్ళిపోతూ వాళ్ళని పాస్ట్ అనుకుంటాం. సూర్యుడిని చంద్రుడిని పాస్ట్లోకి దూసేస్తా అలాంటిది, ఇది కూడా అలాంటిది. నిరంతరంగా జరుగుతూ ఉండేటువంటిది ఈ ప్రక్రియ. అందుకని ఇన్ని చోట్ల నుంచి కనెక్షన్స్ ఇచ్చారు మాస్టర్ గారు.